అరే రవి, అని చెప్పనియా రే ప్రియాకి నేను మలేషియా వెళ్ళట్లేదన్న విషయం తెలిసిపోయిందిరా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ క్లారిటీ లేకనే కదరా నీకు కాల్ చేసింది. ఒక పని చెయ్యి, మన పిల్లలు మన మాట కన్నా వాళ్ళ అమ్మ మాటలే బాగా వింటారు. సో ఎలానో మీ అత్త మంచిదన్నావు కాబట్టి నీ తక్షణ కర్తవ్యం వెళ్ళి మీ అత్తని కన్విన్స్ చేయి. సరేరా. ఏ ఎందుకు వచ్చావురా ఇక్కడికి? హోటల్ పెడతావంట కదా, పో. పాండి, ఇంటి ముందు ఇడ్లీ దోశ అమ్ముకోపో. అది కాదు పాండి. పాండి, పాండి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? అల్లుడు గారు తప్పుగా అనుకోకండి, లోపలికి రండి. అల్లుడు గారు కూర్చొని మాట్లాడుకుందాం రండి. ఎలా వెళ్తున్నాడో చూడు. అమ్మ నాన్న బాగున్నారు రండి రండి అల్లుడు గారు. ఏ పాండి, అల్లుడు గారికి తినడానికి ఏమైనా పట్టుకో. తినడానికేం లేవు, ఆ కుర్తి నీళ్ళు ఉన్నాయి, తాగమను. అల్లుడు గారు తప్పుగా అనుకోకండి, కూర్చోండి. ఏదేదో వాగుతూ ఉంటాడు. మీతో ఒక విషయం చెప్పాలి. ప్రియా అంతా చెప్పింది అల్లుడు గారు. ఆ హోటల్ ఏదో మలేషియాలోనే పెట్టుకోండి, మేమందరూ మీకు సహాయంగా ఉంటాంగా. అంటే నాకు మళ్ళీ మలేషియా వెళ్ళే ఉద్దేశం లేక పిఆర్ సబ్మిట్ చేసేసాను. పిఆర్ సబ్మిట్ చేశాను. ఎందుకు సబ్మిట్ చేసావు? ఎందుకు సబ్మిట్ చేసావు? అవునండి. ఎందుకు సబ్మిట్ చేసావు? ఎందుకు సబ్మిట్ చేసావు? ఎందుకు సబ్మిట్ చేసావు? ఎందుకు సబ్మిట్ చేసావు? ఎందుకు ఎందుకు సబ్మిట్ చేసావు? ఎందుకు ఎందుకు సబ్మిట్ చేసావు? చెప్పు. ఎందుకు సబ్మిట్ చేసావురా? ఎవరిని అడిగి సబ్మిట్ చేసావు నువ్వు? ఎందుకు సబ్మిట్ చేసావు? ఎందుకు సబ్మిట్ చేసావురా? ఎందుకు ఎందుకు లక్ష్మి లక్ష్మి ఎందుకు వెంట కొడుతున్నావు? ఇలా సబ్మిట్ చేశానంట. వాడు మన ఇంటి అల్లుడే, మనం ఏం చెప్తే అదే చేస్తాడు. మళ్ళీ అప్లై చేస్తావు కదా ప్రసాద్? అంటే పాస్పోర్ట్ చింపేశాను. जो बैठना है वहाँ विशेष చేస్తున్నాం. మీ ఆహ్వానం ఎప్పుడు అందుతుందో ఏంటో. ఏంటి మీరు? మీకు వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. చంపేస్తారేంటి? పడుతాగండి. పాస్పోర్ట్ లేకపోతే ఏమైంది? అప్లై చేస్తే మళ్ళీ 2 వారాల్లో ఇంటికి వచ్చేస్తుంది. అంతే కదా బావ సార్? అంతే కదా. అంటే నాకు మళ్ళీ వెళ్ళే ఉద్దేశం లేదు. వెళ్ళే ఉద్దేశం లేదా? వెళ్ళే ఉద్దేశం లేదా? వెళ్ళే ఉద్దేశం లేదా? వెళ్ళే ఉద్దేశం మలేషియాలో ఉద్యోగం చేస్తున్నావు అనుకుని అందరం కలిసి కష్టపడి నిన్ను ట్రాప్ చేశాం కదరా. ట్రాప్ చేశారా? మలేషియా తీసుకెళ్తాం అనుకుని మేమెంత ఆశలు పెట్టుకున్నాం కదరా. నేను పుట్టలో పడడానికి నేను ఎన్ని గెటప్లు వేసాను రా. పెద్దరు స్వామీజీ కూడా. అంటే ఆ పెక్కర్ స్వామీజీ గెటప్లో వచ్చింది నువ్వా? లేకపోతే నీ తలరాత మార్చడానికి వేణుస్వామి వస్తాడు అనుకున్నావా? 38 ఏళ్ళు నిన్ను ఆ అమ్మాయి గారు ఎలా ప్రేమించారనుకున్నావురా? ఆగస్ట్ 15th నా ఎగ్జామ్ ఉందంటే నమ్మి ఎలా తీసుకెళ్ళావరా? నీకెవడ్రా ఫారిన్ లో జాబ్ ఇచ్చాడు? వాడు కత్తి తెస్తున్నాడు, చంపేస్తాడేమో. నీ కూతురు పొట్టు ఎగిరిపోద్ది. పోతే పోయింది, ఇంకో కొత్త పొట్టు పెట్టి ఫారిన్ సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. నన్ను మలేషియా తీసుకెళ్తానంటే చెప్పు, నీతో వస్తాను. అలా కాకుండా ఇక్కడే ఉంటా, రెస్టారెంట్ పెట్టుకుంటానంటే మాత్రం పర్మనెంట్ గా పుట్టింట్లోనే ఉండిపోతాను. అల్లుడు గారు, ఇదేనా రావడం? ఎందుకు అంత మాట అన్నాను? खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. నీకేం కాదు, అక్కడ అయ్యేది నాకు. నీకు తెలియదు. సీను ఇంకో సీను నువ్వులే ఫస్ట్ ఉండే నాకు అబ్జె సీను వదిలిపెట్టు. సీను అద్దన్నప్పుడు వదిలిపెట్టు. హలో అనియా,
మీ అత్త కన్విన్స్ అయ్యిందా? ఒరే అది శతమానం భౌతి ఫ్యామిలీ కాదురా, దండుపాలెం బ్యాచ్రా. వాట్? ఒరే నేను మలేషియాలో సెటిల్ అయ్యానని తెలిసి ట్రాప్ చేసి అల్లుడిని చేసుకున్నారా. ఇప్పుడు వెళ్ళట్లేదని అందరూ రౌండప్ చేసి మరీ చిత కొట్టారా. అల్లుణ్ణి కొట్టారా? చరిత్రలో ఇదొక చీకటి రోజు అన్నయ్య. రోజు రోజుకి మన అల్లుళ్ళ మీద దాడులు పెరిగిపోతున్నాయి. తరాలు మారినా మన అల్లుళ్ళ తలరాతలు మాత్రం మారడం లేదు. ఈ రోజుల్లో అల్లుడి పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారింది. కానీ అన్నయ్య, పెళ్ళం ఫ్యామిలీ కుట్రలకి బలైపోయి ఫ్రస్ట్రేషన్ తో పెళ్ళం ఫ్యామిలీని కుమ్మేయాలనే కోరిక ప్రతి అల్లుడికి ఉంటది. కానీ కుదరదు. బట్ ఫర్ ఏ చేంజ్ నువ్వు ఎదురు తిరుగు, లుంగి ఎత్తి రంగంలోకి దూకు. మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఇవాళ నేను తొక్కి పాతేస్తా. పోరా పదరా బయటికి. అబ్బా బామ్మేడా అమ్మమేడా? మలేషియాలో కావాలి ఫస్ట్. మలేషియాలో అల్లుడు కొట్టారా మీరు? అల్లుడు పెళ్లి చేస్తారా? చేస్తావు చెయ్యి, చేస్తావా? చేస్తావు. ఓం వైజ్ఞాన మహా, ఓం శ్రీశౌనక్కాయ నమః, ఓం చెబుట్టి మామేడి, చెబుట్టి మామేడి. విష్ణువాయ నమః. ఇదిగో నాకు మీరేం చేయట్లేదు, నాకు ఎవరన్నా పిచ్చర్లను ఇచ్చారు. మేము మలేషియా వెళ్తామో లేదో తెలియదు. నా కోపం చూడాలని వెళ్ళిపోతాం. మీ దగ్గర రాని తెలుసా? అదే విషయం చెప్తాను మీకు. నేను ఎంత మొదలు పెట్టుకున్నా వెంటలేదు. ఓం జో వైజ్ఞాన మహా, ఓం ఋషి శౌనక్కాయ. ఏం కాలు తుంటే పూజ అయిందా? వినపట్లేదు. నిన్ను బలిస్తారా? ఏంటి అల్లుడు? వినబడతారా? పనిచేస్తున్నా, చెవులు పనిచేస్తున్నా. వాళ్ళు నన్ను సిత కొడుతుంటే ఇప్పుడే వచ్చే వాళ్ళు అంటావా? అల్లుడంటే పండక్కొచ్చి పెట్టింది తిని వెళ్ళేవాడు అనుకున్నారా? తేడా వస్తే ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెడతా, పొడి చేస్తా. అరే నేను అలా చేయలేనురా. సరే అన్య, ఇంకో చెప్తాను, చేస్తావా? చెప్పు. వెళ్ళి ఇంకో రౌండ్ వేయించుకో.